ఎయిర్ హోస్టెస్ ఒక అనౌన్స్మెంట్ చేశారనమాట. ఏమిటి అంటే, మీకు ఒక గుడ్ న్యూస్ ఉంది, ఒక బ్యాడ్ న్యూస్ ఉంది. ఏది ఫస్ట్ వినాలనుకుంటున్నారు అని అడిగింది అనమాట. అందరూ గుడ్ న్యూస్ చెప్పని చెప్పారు. గుడ్ న్యూస్ ఏంటంటే, మన దగ్గర ఉన్న పైలట్ ఎవరైతే ఉన్నారో, వెల్ ట్రైన్డ్ పైలట్, చాలా టాప్లో పాస్ అయిన పైలట్ అనమాట. చూస్తే కనుక ఎగ్జామ్స్లో మన దగ్గర ఉన్న ఏరోప్లేన్ కూడా కొత్త ఏరోప్లేను, ఫ్యూయల్ ఫుల్గా ఉంది, వాతావరణం కూడా చాలా బాగుంది, ఏమి మబ్బులు ఏమి లేవు. మనం సముద్రానికి ఒక 10,000 feet 10,000 అడుగుల పైనుంచి వెళ్తున్నాం. ఇది గుడ్ న్యూస్ అని చెప్తారన్నమాట. ఓకే, సరే. ఇప్పుడు నెక్స్ట్ బ్యాడ్ న్యూస్. బ్యాడ్ న్యూస్ ఏంటంటే, మన విమానానికి ఉన్న జీపీఎస్ తెలుసా, గూగుల్ మ్యాప్స్, అది పనిచేయట్లేదు అని చెప్పారన్నమాట. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో మనకే తెలియదు అని చెప్పారన్నమాట. అర్థమైందా? ఇప్పుడు విమానంలో మంచి పైలట్ ఉన్నాడు, విమానం అనేది మంచి పెట్రోల్ ఉంది, దాంట్లో అంతా ఫ్యూయల్ అంతా ఉంది, వాతావరణం కూడా చాలా బాగుంది. సో కానీ ఇప్పుడు ఏంటి, ఒక్క ప్రాబ్లం ఏంటి, గూగుల్ మ్యాప్స్ పనిచేయట్లేదు. మరి ఇది బాగున్నట్ట బాగాలేనట్టే కదా. మరి అన్నీ బాగున్నా సరే ఒక్కటి ప్రాబ్లం అనమాట. ఏంటి అంటే డైరెక్షన్ ప్రాబ్లం. జీపీఎస్ లేదు. జీపీఎస్ లేకపోతే నువ్వు ఎంత మంచి విమానం ఉన్నాయన్న ఉపయోగం ఉందా? ఏం ఉపయోగం లేదు కదా. సో అదేవిధంగా మన లైఫ్లో మన దగ్గర మంచి డబ్బులు ఉన్నాయి, మంచి హెల్త్ ఉంది, మంచి చదువు ఉంది, అన్నీ ఉన్నా మనలో మంచి హ్యాబిట్స్ లేవనుకోండి, అది ఎలాంటిది అంటే ఇలాంటిది అనమాట. ఆ విమానం జీపీఎస్ లేదనుకోండి, విమానం ఎంత మంచి కంపెనీ విమానం అయినా, ఎంత మంచి పైలట్ అయినా ఏమైనా ఉపయోగం ఉందా జీపీఎస్ లేకపోతే? అలాగే మన లైఫ్కి అన్నిటితో పాటు అతి ముఖ్యమైనది ఏంటి అంటే, మనకి మంచి వాల్యూస్, మంచి క్యారెక్టర్ అనేది చాలా ముఖ్యం. ఒక బిల్డింగ్ ఉందనుకోండి, ఇక పక్కన బిల్డింగ్ ఉంది కదా, 4-5 అంతస్తుల బిల్డింగ్. సో దాంట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి, బేస్మెంట్. అవునా? ఇప్పుడు బిల్డింగ్ వచ్చిన తర్వాత బేస్మెంట్ ఎవరికైనా కనిపిస్తుందా? ఎవరికి కనపడదు, ఎందుకంటే లోపల ఉంది కదా. సో ఎంత పెద్ద బిల్డింగ్ కట్టాలంటే అంత బేస్మెంట్ అనేది అంత స్ట్రాంగ్గా ఉండాలి. అవునా? అంత పెద్ద బిల్డింగ్ కట్టాము కానీ ఎవరైనా బేస్మెంట్ సరిగ్గా వెళ్ళేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది, బిల్డింగ్ కూలిపోతుంది అన్నమాట. అవును కదా. సో అలాగే మన లైఫ్లో మనం ఎంత పెద్ద సక్సెస్ అనేది అచీవ్ చేయాలంటే, మన యొక్క బేస్మెంట్, ఫౌండేషన్ అనేది ఏంటంటే, మన లైఫ్లో మనం మంచి వాల్యూస్, మంచి హ్యాబిట్స్ అనేది డెవలప్ చేసుకోవాలన్నమాట చూస్తే కనుక. సో అలా ఒకసారి కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా ఒక ముంబై వెళ్ళారనమాట, బొంబై సిటీ చూడటానికి. వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక హోటల్లో ఒక రూమ్ తీసుకోవడానికి వెళ్తే, ఆ హోటల్ వాళ్ళు అన్నాడు, మా హోటల్లో అన్ని రూమ్స్ ఫుల్ అయిపోయినాయండి, 50వ అంతస్తులో ఒక రూమ్ ఉంది, మీకు కావాలంటే తీసుకోండి, అది ఒక్కటే ఉందన్నారు. సో వీళ్ళు అనుకున్నారు అది కూడా మంచిదే కదా, టాప్ ఫ్లోర్లో ఉంటే ఇంకా మొత్తం సిటీ అంతా ఇంకా బాగా చూడొచ్చు అని చెప్పి దాన్ని తీసుకున్నారనమాట. ఎందుకంటే లిఫ్ట్ ఉంది కాబట్టి రోజు లిఫ్ట్లో వెళ్ళొచ్చు, రావచ్చు. ఊరంతా తిరిగారు. ఒకరోజు ఊరంతా తిరిగి వచ్చిన తర్వాత చూస్తే ఏమైందంటే, ఆ రోజు కరెంట్ పోయింది, లిఫ్ట్ పనిచేయట్లేదు. ఇప్పుడు ఆ రూమ్ ఎక్కడుంది, 50th ఫ్లోర్. ఇప్పుడు ఏం చేయాలి, రూమ్కి వెళ్ళాలంటే మెట్లు ఎక్కి వెళ్ళాలి కదా. మీరు ఏమన్నా ఎక్కారా 50 అంతస్తులు? తిరుపతి కొండ ఎక్కారా ఏమైనా? ఎక్కారు కదా. ఈజీగా ఉందా? ఈజీగా లేదు కదా, చాలామంది ఎక్కారు. సో అలాగే వాళ్ళు కూడా ఈరోజు 50 అంతస్తులు ఎక్కారనమాట చూస్తే కనుక. దించండి. సో సరేలే, ఎలాగైనా సరే ఎక్కుదాంలే అని చెప్పి అందరు కూడా డిసైడ్ అయ్యారనమాట. సో అందరూ మరి అంత దూరం వెళ్ళాలంటే అలసిపోతాం, బోర్ కొడుతుంది, మెట్లు ఎక్కడం అంటే. ప్రతి ఒక్కరు కూడా మనం రకరకాల స్టోరీలు చెప్తాం, జోక్స్ చెప్తాం, ఒకళ్ళొకళ్ళు ఎంకరేజ్ చేద్దాం. ఆ విధంగా మనం అందరం కూడా పైదాకా ఎక్కేద్దాం అని చెప్పి అందరూ డిసైడ్ అయ్యారు. సో వాళ్ళందరూ ప్రతి ఒక్కరు రకరకాల స్టోరీస్ చెప్తున్నారు. చిన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారని చెప్తున్నారు, చెప్తూ మెట్లు ఎక్కుతున్నారు అనమాట. సో అందరూ కూడా వాళ్ళ స్టోరీలు ఏమి చెప్పేశారు, జోక్స్ చెప్పేశారు. అందరికి కలిసిపోయారు. అలా ఎక్కుతూ 40-45 అంతస్తులు ఎక్కేసారు అనమాట. ఇంకేమున్నాయి, 5 అంతస్తులు ఉన్నాయి. ఒక్కడు మాత్రం ఏం మాట్లాడలేదు, వాడు ఆలోచిస్తున్నాడు ఏదో. సో అరే అందరూ చెప్పేశారా, నువ్వు ఒక్కడే ఇంకేం చెప్పలేదు, నువ్వేదో ఆలోచిస్తున్నావు
నువ్వు కూడా చెప్పు, నీది ఏదైనా స్టోరీ ఏంటి చెప్పు అన్నాడు అనమాట. అప్పుడు అన్నాడు, నాకు ఇప్పుడే ఒక స్టోరీ గుర్తొచ్చింది, ఆ స్టోరీ చెప్తే మీరు ఎవరు కూడా హ్యాపీ అవ్వరు, అందరూ కూడా చాలా అన్హ్యాపీ అయిపోతారు, సాడ్ అయిపోతారు. ఏం కాదులేరా నువ్వు ఎలాంటి స్టోరీ చెప్పినా సరే, ఎందుకంటే మనం వచ్చేసాం కదా, ఇంకా చాలా దగ్గరికి వస్తాం, ఇంకా 2 ఫ్లోర్లే ఉంది. నువ్వు ఎలాంటి స్టోరీ చెప్పినా సరే మేము హ్యాపీ అవుతాం అని చెప్పాడు అనమాట. అప్పుడు అన్నాడు, చూడు ఒక నిజమైన స్టోరీ చెప్తా. ఏంటంటే కొంతమంది ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళందరూ కూడా ముంబై వచ్చారు, రూమ్ తీసుకున్నారు, 50వ అంతస్తులో రూమ్ తీసుకున్నారు. ఒకరోజు వచ్చినప్పుడు లిఫ్ట్ పాడైపోయింది. ఇది మన స్టోరీ లాగే ఉంది, మన స్టోరీయే. కానీ అందరూ కూడా పైకి ఎక్కే ఆలోచనతో ఏం చేశారు, తాళం చేసుకోవడం మర్చిపోయారు. కింద రిసెప్షన్లో తాళం తెచ్చుకోలేదు. ఇప్పుడు ఏమైపోయింది, పైకి వచ్చేసారు, 50 అంతస్తుకు వచ్చారు, కానీ ఏమైంది, తాళం మర్చిపోయారు. ఇప్పుడు హ్యాపీగా ఉంటారా ఉండరా? మరి వాళ్ళు అంత కష్టపడి ఎంత పైకి వచ్చారు కదా, 50 అంతస్తులు ఎక్కారు. అంత ఈజీ అది? ఈజీ కాదు కదా, చాలా కష్టపడి వచ్చారా పైకి, లేదా సక్సెస్ అయ్యారు, లేదా సక్సెసే కదా. మరి ఎందుకు హ్యాపీగా లేదు, కీ మర్చిపోయావునా? అలాగే మన లైఫ్లో చాలామంది సక్సెస్ అవుతున్నాం, సక్సెస్ అవ్వడం అంటే ఎంతో పైకి వెళ్ళాం అనమాట. కానీ కీ మర్చిపోవడం అంటే మళ్ళీ కిందకి రావాలన్నమాట. ఇప్పుడు ఆ కీ లేకపోతే ఆ రూమ్లోకి వెళ్ళగలడా? రూమ్లోకి వెళ్ళాడు అనమాట. చూస్తే ఆ రూమ్ ఓపెన్ చేయాలంటే తాళం అనేది ఉండాలి. అలాగే మన లైఫ్లో సక్సెస్ అయినా సరే మన దగ్గర మంచి అలవాట్లు, మంచి క్యారెక్టర్ అనే కీ లేదనుకోండి, ఆ సక్సెస్ని మనం ఎంజాయ్ చేయలేము. సక్సెస్ అయినా సరే మనం హ్యాపీగా ఉండలేము అనమాట. చూస్తే కలిసి అర్థమవుతుందా? సో ఇప్పుడు మీకు ఇంకో చిన్న స్టోరీ చెప్తాను, వింటారా? సో ఒక వ్యక్తి ఒక టెంపుల్ కడుతున్నారు, గుడి. ఆ గుడిలో విగ్రహం పెట్టాలి కదా. ఫస్ట్ విగ్రహం కోసం ఒక శిల్పి దగ్గరికి వెళ్ళాడు అనమాట. ఆయన విగ్రహాలు చెప్తారు. సో ఇక్కడ మేము ఒక కృష్ణుడి యొక్క మందిరం కడుతున్నాము, మాకు రాధాకృష్ణుడి యొక్క విగ్రహం కావాలి అని చెప్పాడు అనమాట. సో చెప్తాము, నాకు కొంచెం 1 సంవత్సరం టైం ఇవ్వండి అన్నారు. సో అలా ఆయన ఒక మంచి స్టోన్ కోసం వెతుకుతున్నాడు అనమాట. చూస్తే కనుక ఏదైతే విగ్రహం కింద చెక్కచ్చు అని. సో అలా వెతుకుతున్నప్పుడు ఆయనకి 2 మంచి స్టోన్స్ దొరికాయి. 2 కూడా చాలా బాగున్నాయి అనమాట. దాంతో విగ్రహం చేస్తే చాలా బాగా వస్తుంది అనమాట. చూస్తే కనుక సో కానీ మనకు కావాల్సిన ఒకటి కదా విగ్రహం, 2 చేసుకుంటాం. సో రెండింటిలో ఒకదాన్ని మనం చెక్కుదాము అని చెప్పి ఆయన ఆలోచిస్తున్నాడు, ఈ రెండింటిలో ఏది తీసుకోవాలి అని చెప్పి. సో ఆలోచిస్తూ ఆయన అన్నాడు, సరే ఈ రాళ్ళకే అప్పగిద్దాం. రాళ్ళని అడిగాడు, ఓ రాళ్ళారా, నేను మిమ్మల్ని నుంచి ఒక మంచి విగ్రహాన్ని చెప్తాను, మీరు ఎవరు ఫస్ట్ ఎవరు చెప్తే వాళ్ళు అంటే 2 రాళ్ళు అన్నాయంట, మాకు వద్దు అని చెప్పాడు, మమ్మల్ని వదిలేసి అన్నారు. నేను ఎందుకు అలా అంటున్నారు అంటే, ఇప్పుడు నాకు తెలుసు ఒక్కసారి ఎస్ అంటే రేపటి నుంచి దెబ్బలు పడతాయి, ఇంకా సుత్తి తీసుకుని మమ్మల్ని కొట్టడం మొదలు పెడతారు. అందుకని నాకు ఈ నొప్పొద్దు, నాకు ఈ తలనొప్పొద్దు, నాకు ఈ బాధలు వద్దు, మమ్మల్ని వదిలేసేయండి అని చెప్తారండి. ఇప్పుడు అయ్యో అలా కాదు, ఒక్కసారి మీరు కొన్ని రోజులు కనుక మీ యొక్క దెబ్బలు తట్టుకుంటే మీలోంచి అందమైన కృష్ణుని యొక్క బొమ్మ వస్తుందన్నమాట. చూస్తే తర్వాత మిమ్మల్ని గుళ్ళో పెడితే అందరూ మిమ్మల్ని పూజ చేస్తారు, మీకు అగరబత్తి పెడతారు, దీపం పెడతారు, పూలు పెడతారు, పాలతో అభిషేకం చేస్తారు, అందరూ ప్రదక్షిణ చేస్తారు. చూడండి ఎంత అందరూ పూలదండలు వేస్తారు, ఎంత బాగుంటుంది చూడండి. అంటే ఒక రాయి ఉంది కరెక్ట్ కదా, సరే నేను ఓకే అనమాట. ఇంకో రాయి ఉంది, నువ్వు అన్నీ చెప్పింది అబద్ధాలు ఇవన్నీ అవుతాయండి, ఏం కాదు ఎలాగే అంత అబద్ధాలు చెప్తున్నావు అని చెప్తారనమాట. ఇంక సరే అని చెప్పి ఆ 2వ రాయిని ఆయన అలాగే పక్కన పెట్టేశాడు. ఏ రాయి అయితే ఓకే అంది కదా, దాని మీద ఆయన చెక్కడం మొదలెట్టాడు అనమాట. రోజు సుత్తి తెచ్చి దాంతో కొడుతున్నాడు, దాన్ని చాలా చాలా నొప్పి కలుగుతుంది, అవునా? సో 2వ రాయి అనుకుంది, చూడు వాడు రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు, వాడు ఓకే అన్నాడు కాబట్టి వాడు బుక్ అయిపోయాడు, దెబ్బలు తగ్గుతున్నాడు. ఇప్పుడు నేను వద్దు అన్నాను కాబట్టి నేను చచ్చిపోయా, నాకేం దెబ్బలు తగలట్లేదు అని చెప్పి దాన్ని చూసి రోజు నవ్వుతున్నాడు అనమాట. దానికి దెబ్బలు తగులుతున్నాయి, రోజు తగులుతున్నాయి, అదే ఇష్టం. అలాగా రోజులు గడిచిపోయాయి. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత చాలా అందమైన కృష్ణుడి యొక్క బొమ్మ వచ్చింది అందులోంచి.
రెండో రాయికి ఏం లేదు, అలాగే ఉందన్నమాట చూస్తే కనుక. సో ఆయన ఆ కృష్ణుని యొక్క బొమ్మ తీసుకున్నాడు, ఆ రెండో రాయి కూడా తీసుకున్నాడు, పక్కనే పెట్టి రెండు ఒకేసారి దొరికాయి కదా, రెండింటిని మనం తీసుకుని రెండింటిని గుళ్ళో పెట్టాడు. గుళ్ళో పెట్టిన తర్వాత అలా జనాలు వస్తున్నారు, రోజు వస్తున్నారు, చూస్తున్నారు. ఇక్కడేం పూలు పెడుతున్నారు, పండ్లు పెడుతున్నారు, అగరబత్తీలు పెడుతున్నారు. పక్కన ఇంకో రాయి ఉంది, దానికి కూడా ఏదో ఉంది కదా, దాని మీద కొబ్బరికాయలు కొడుతున్నారు. అలా రోజు అవుతుంది అన్నమాట, డైలీ అవుతుంది. ఆదివారం వస్తే ఇంకా ఎక్కువ మంది గుడికి వస్తున్నారు, ఎక్కువ మంది కొబ్బరికాయలు కొడుతున్నారు. కృష్ణుడు యొక్క పుట్టినరోజు వస్తుంది, కృష్ణాష్టమి. అప్పుడు ఇంకా రోజంతా అన్నమాట. రోజంతా ఇక్కడ పూలు పండ్లు, అక్కడ కొబ్బరికాయలు. అలా దాని యొక్క లైఫ్ అంతా కూడా అలాగే అయిపోయింది. సో దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? ఫస్ట్ కష్టపడితే ఫలితం దక్కుతుంది. ఓకే, అది మొదటి రాయి నుంచి నేర్చుకున్నాం, అవునా? ఇంకో రాయి నుంచి కష్టపడకపోతే ఫలితం రాదు. వచ్చింది కదా, దానికి కూడా వచ్చింది కదా. ఎన్నో కొబ్బరికాయలు జరుగుతున్నాయి, రోజు కొబ్బరికాయల అభిషేకం జరుగుతుంది. దానికి నొప్పి వస్తుంది అని చెప్పి వద్దనుకోండి. ఇప్పుడు కానీ నొప్పి వస్తుందో లేదా అందు? ఫస్ట్ కొన్ని రోజులు నొప్పి వచ్చింది దానికి, ఇప్పుడు దీనికి రోజంతా నొప్పి. ఏది కావాలి మీకు? చుట్టుతో కొట్టే నొప్పి కావాలా, కొబ్బరికాయలు నొప్పి కావాలా? చుట్టుతో కొట్టే నొప్పి కావాలా మీకు? కొబ్బరికాయ నొప్పి వద్దా? ఓకే, చాలా మంచిది. మరి ఈ కథలో ఈ రాళ్ళు ఎవరు, ఆ శిల్పి ఎవరు? రాళ్ళు ఎవరు? మీరే. ఓకే, శిల్పి ఎవరు? మీ టీచర్స్, మీ ప్రిన్సిపల్ గారు. అయితే మరి మీ టీచర్స్ రేపటి నుంచి మిమ్మల్ని చుట్టుతో కొడతారు, ఓకేనా? మరి మీరు రాళ్ళు కదా, మీరందరూ రాళ్ళని చెప్పారు కదా మీరు. మరి మీ టీచరు శిల్పి అని చెప్పారు మీరు. రాళ్ళు చెప్తారు కానీ చెప్తేనే కదా మరి మీలో చాలా అందమైన రూపం వచ్చేది. అప్పుడే కదా మిమ్మల్ని పూజ చేస్తారు, రెస్పెక్ట్ ఇస్తారు. సరేనైతే చెప్తానైతే అందరికీ చెప్పమని చెప్పింది ప్రిన్సిపల్ సార్ని. రేపటి నుంచి మిమ్మల్ని చెప్తారన్నమాట, ఓకేనా? ఓకే. సో చూడండి, ఇప్పుడు రెండో రాయి అలా ఉండిపోయింది కదా, దానికి కూడా దెబ్బలు తగులుతున్నాయి. కానీ ఎన్ని దెబ్బలు కొట్టినా అందులో కృష్ణ వస్తుంది. ఇప్పుడు ఎన్ని దెబ్బలు తగిలినా దానికి ఇంట్లో ధ్యానం అవుతుందా? ఎందుకు రాదు? కింద ఎక్కట్లేదు కదా, ఎక్కట్లేదు కాబట్టి అందులో వచ్చి కృష్ణుడు రాడు అనమాట. టైం అయిపోయింది, ఆ టైం అయిపోయింది, అందుకు రాడు. అలాగే మన లైఫ్లో సరైన సమయంలో మనం పెద్దలు చెప్పినట్టు, మన గురువులు చెప్పినట్టు మనం మాట విన్నాం అనుకోండి, వాళ్ళు చెప్పింది మనం ఫాలో అయ్యామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మనలో కూడా అందమైన కృష్ణుడి రూపం వస్తుంది అనమాట. చూస్తే కనుక అప్పుడు మనం లైఫ్లో చాలా సక్సెస్ అవుతాం. ఓకే, ఓకే, వెరీ వెరీ గుడ్. సో ఇంకొక చిన్నగా చెప్తా. ఒక వ్యక్తి ఉన్నాడు, చాలా అనారోగ్యంగా ఉందన్నమాట. ఆయనకి ఎన్నెన్నో టెస్టులు చేయించుకున్నాడు, మెడికల్ టెస్టులు అన్నీ చేయించుకుంటే చెప్పారు, నీకు ఒక రోగం ఉంది, దానికి ఆపరేషన్ చేయాలి, చాలా కష్టమైన ఆపరేషన్ అన్నమాట. ఆపరేషన్ అనేది చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు దాన్ని. అందులో కనుక నీకు ఏమైనా ఫెయిల్ అయింది అనుకోండి ఆపరేషన్, నువ్వు బతకవు. మరి తొందరగా చేయించుకోండి అని చెప్పి ఆయన చెప్పారు. సో ఆయన ఎలా మంచి డాక్టర్ కోసం వెతుకుతున్నాడు అనమాట, ఎవరైతే ఆపరేషన్ బాగా చేయగలుగుతాడో. అలా వెతుకుతూ ఆయనకి ఒక డాక్టర్ దొరికాడు, మంచి డాక్టర్, ఆపరేషన్ బాగా చేస్తాడు, ఆయన డబ్బులు కూడా బాగా తీసుకుంటాడు అనమాట. అనుకున్నాడు మరి ఇంకా ఎవరైనా ఉన్నారు చూద్దామని చెప్పి మళ్ళీ వెతుకుతున్నాడు అనమాట చూస్తున్నాను. సో రెండో డాక్టర్ ఇంకో దొరికాడు. సో ఆయన కూడా ఆపరేషన్స్ చేస్తాడు, బాగానే చేస్తాడు, డబ్బులు తక్కువ తీసుకుంటాడు కూడా. తర్వాత తెలిసింది ఏంటంటే, మాట్లాడుతుంటే చిన్నప్పుడు ఏ స్కూల్లో చదివేవారా అంటే చెప్పాడు అనమాట, నా స్కూల్లో చదివాని చెప్పి. సో ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట, ఒక డాక్టర్ అయ్యాడు, ఒక పేషెంట్ అయ్యాడు. సో తర్వాత అన్నాడు, మరి నువ్వు నా ఫ్రెండ్ కదా, మన ఇద్దరు సేమ్ స్కూల్ సేమ్ క్లాస్లో చదువుకున్నాం, మరి ఆపరేషన్ నువ్వు నాకు చేసి పెడతావా అంటే చెప్పాడు, నేను చేయగలను కానీ
అంత పర్ఫెక్ట్గా చేయలేను. మొదటి డాక్టర్ అని చూడండి, వాడు ఇంకా నాకంటే బాగా చేస్తాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే వాడు అస్సలు మంచోడు కాదు. చాలామందికి ఆపరేషన్ చేసి తెలియకుండా కిడ్నీ చేసుకున్నాడు అనమాట. అలా నువ్వు కూడా వెళ్తే నీకు ఆపరేషన్ చేస్తాడు, ఆపరేషన్ ఫీజు అయితే తీసుకుంటాడు, తర్వాత నీకు తెలియకుండా కిడ్నీ తీసుకుంటాడు అనమాట. మరి నీ ఇష్టం, మరి వాడి దగ్గరికి వెళ్తా అంటే వెళ్ళు, నన్ను చేయమంటే నేను చేస్తాను అని చెప్పాడు. సో ఇప్పుడైనా ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, రెండో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా? ఎంతమంది రెండో డాక్టర్ అంటారు? ఓకే, ఫస్ట్ డాక్టర్ చేతులుతుండే కదా, ఫస్ట్ డాక్టర్ కొంతమంది ఉన్నారు. ఓకే, మరి ఫస్ట్ డాక్టర్ అంటే తెలుసు కదా, ఏమవుద్ది? కిడ్నీ చేసుకుంటాడు. మరి ఒక కిడ్నీ పైన ఇంకోటి ఉంటుంది, పర్లేదు అంటారా? రెండో డాక్టర్ అంటే కిడ్నీ తీసుకోడు, మరి ఆపరేషన్ చేయలేక చచ్చిపోతాడు. మరి పర్లేదు అది. ఫస్ట్ దగ్గరికి పోదామా? ఒక కిడ్నీ పోతే పోయిన ఇంకోటి ఉంటుంది కదా. కానీ ఏం చేయాలి మరి? ఫస్ట్ దగ్గరికి వెళ్దామా సార్? మళ్ళీ ఇంకోసారి ఆలోచించింది, మళ్ళీ ఫస్ట్గా ఎంతమందికి వెళ్దాం? అలా కొంచెం పెరిగినాయా కౌంట్, పెరిగింది ఫస్ట్కి. ఓకే, రెండో డాక్టర్ తగ్గిపోయాడు ఇందాక, రెండో డాక్టర్ ఎప్పుడు. సరే, దీనికి ఒక సొల్యూషన్ ఉందన్నమాట. ఏం చేయాలంటే ఇద్దరిని కలిపి ఆపరేషన్ చేయమని చెప్పాలి. రెండో డాక్టర్ ఫ్రెండే కదా, రే నువ్వు కూడా రారా బాబు ఆపరేషన్ థియేటర్కి, ఇద్దరు కలిసి ఆపరేషన్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆపరేషన్ సక్సెస్ అవుతుంది, కిడ్నీ తీయలేం కదా, ఎందుకంటే ఫ్రెండ్ ఉన్నాడు, ఇంకో డాక్టర్ ఉన్నాడు కదా, అందుకని కిడ్నీ అనేది తొందరగా తేడా అవ్వదన్నమాట. సో ఈ యొక్క సిచ్యువేషన్లో ఏముందంటే ఫస్ట్ డాక్టర్ ఏంటంటే స్కిల్ అనేది బాగుందన్నమాట పుస్తకానికి, కానీ ఏం లేదండి దగ్గర హ్యాబిట్స్ లేవు, క్యారెక్టర్ లేదనమాట, మంచి క్యారెక్టర్ కాదు. రెండో డాక్టర్ మంచి క్యారెక్టర్ ఉంది, కానీ ఏం లేదు, స్కిల్స్ లేవు అనమాట. చూడండి, చాలామంది అన్నారు చూడండి, రెండో డాక్టర్కి వెళ్తాం ఎందుకంటే మన ఫ్రెండ్ కదా, మన కోసం బాగా ఆపరేషన్ చేస్తారు, ఏదో ట్రై చేస్తారు తెలుసుకున్నా. చాలామంది రెండో డాక్టర్కి ఆప్ చేశారు. సో అలాగా, కానీ ఇద్దరు కలిస్తే ఇంకా బెస్ట్ కదా. రెండు కలిసి ఒక్కళ్ళలోనే ఉన్నాయనుకోండి, స్కిల్ ఉంది, క్యారెక్టర్ ఉంది, అప్పుడు పేషెంట్ అనేవి సేఫ్ అనమాట. మనం మొదటి డాక్టర్కి వెళ్ళాలని భయం, రెండో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని కూడా భయమే. కానీ ఒకళ్ళలో రెండు ఉన్నాయనుకోండి, భయం ఉంటుంది, భయం ఉండదు, అవునా? అలా ఇప్పుడు ఏమవుతుంది, సొసైటీలో చాలామంది దగ్గర స్కిల్స్ ఉన్నాయన్నమాట చూసేదానికి, కానీ ఏం లేదు, హ్యాబిట్స్ లేదన్నమాట చూసేదానికి. సో ఒక దేశంలో ఒకడు ఉన్నాడంట, ఒక చోట పని చేస్తున్నాడు అనమాట చూస్తే కనుక. సో ఆయన చిన్న పిల్లవాడు, చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు అనమాట చూస్తే కనుక. సో అప్పుడు వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడు ఆయనకు ఒక టీషర్ట్ ఇచ్చారు. టీషర్ట్ తెలుసు కదా, చాలా మురికి పట్టిన టీషర్ట్ అనమాట చూస్తే కనుక. సో ఆ టీషర్ట్ని ఇచ్చి వాళ్ళ నాన్నగారు అన్నారంట, నువ్వు దీన్ని $1 సేల్ చేయాలన్నారు. ఎంత? $1 సేల్ చేయాలి. అలాంటి ఎవడైనా కొంటాడా? ఎవడో కొండు కదా. కానీ ఆయన దాన్ని బాగా శుభ్రాసి చేసి దాన్ని బాగా క్లీన్గా చేసి $1 అమ్మేసాడు అనమాట. వాళ్ళ ఫాదర్ అన్నట్టు చాలా బాగా చేశారా. సో మళ్ళీ అలాంటిది ఇంకోటి ఇచ్చాడు అనమాట, సేమ్ దీన్ని $5 కమ్మాలని చెప్పాడు. ఎంత? ఇప్పుడు ఏం చేయాలి మరి? ఎలా వస్తుంది $5? క్లీన్ చేసి షేప్ చేయాలా, కట్టి చేయాలా, తిరిగి చేస్తే $5 అయిపోతుంది. కలర్ వేయాలా? కరెక్ట్. ఏం చేసాడంటే కొంచెం దానికి డిజైన్ చేసాడు అనమాట, కొంచెం కలర్ సెలెక్ట్ చేసాడు, డిజైన్ చేస్తే బాగుంది కొంచెం. అప్పుడు దాన్ని $5 అమ్మేశాడు అనమాట. అలా ఫాదర్కి ఇచ్చేసాడు $5. బాగా చేసేవరా అంటే మళ్ళీ ఇంకోటి ఇచ్చాడు, కాదు $25 అమ్మని చెప్పాడు అన్నమాట. ఇప్పుడు $25 ఎలా అమ్మాలి? ఏం చేసి
ఇస్త్రీ చేసి డిజైన్ చేస్తే అయిపోద్దా? 25 బ్రాండ్. ఓకే, బ్రాండ్ ఎలా వస్తుంది? స్టిక్కర్ వేసేస్తే అయిపోద్దా? ఏదైనా కంపెనీ స్టిక్కర్ తీసుకొని దాన్ని వేసాం అనుకోండి, అయిపోద్దా? సెలబ్రిటీ సైన్, కరెక్ట్. సో ఆయన ఏం చేశాడంటే, అప్పుడు ప్రెసిడెంట్ ఉన్నాడనమాట, దేశం యొక్క ప్రెసిడెంట్. ఆయన దొరికాడు అనమాట సంభవం. దొరికితే ఆయన సైన్ పెట్టించాడు. ఎవరు చెప్పారు? చాలా ఇక్కడ మనకి ప్రధానమంత్రి ఉన్నాడు కదా మోడీ, అలాగే అక్కడ దేశంలో ప్రధానమంత్రి కెనడీ ఉన్నాడు అనమాట. అతను ఆయన సైన్ పెట్టించి అప్పుడు బ్రాండ్ అయిపోయింది, అంతే కదా. సెలబ్రిటీ సైన్ పెట్టేయంటే అదే బ్రాండ్ అనమాట. సో దాన్ని $75 అమ్మించాడు అనమాట చూస్తే కనుక. సో చూడండి, అదే డర్కీ టీషర్ట్ చూస్తే కనుక అది ఫస్ట్ $1 అయింది. అదే డర్కీ టీషర్ట్ మళ్ళీ $5 అండి. అది ఇప్పుడు ఎలా అయిపోయింది? అలా దాని రేట్లు అలా పెరిగిపోతున్నాయి. డిజైన్ చేశాడు, క్లీన్ చేశాడు, టైం చేశాడు, కలర్ వేశాడు. సో అలా దాని యొక్క వాల్యూ పెరిగిపోతుంది, అవునా? అలాగే మన వాల్యూ కూడా ఒక డర్టీ టీషర్ట్ లాగా ఉండిపోవచ్చు, లేకపోతే $1 అవ్వచ్చు, లేకపోతే 5 అవ్వచ్చు, 25 అవ్వచ్చు, $25 మిలియన్ కూడా అవ్వచ్చు అన్నమాట చూస్తే, అవునా? ఇలా అంటే మన లైఫ్లో మనం ఏమి యాడ్ చేస్తున్నాము అనే దాన్ని బట్టి మన వాల్యూ అనేది పెరుగుతుంది అనమాట. మన లైఫ్లో ఏమి యాడ్ చేసుకుంటే మన వాల్యూ అంత పెరుగుతుంది. మన లైఫ్లో మంచి క్యారెక్టర్ అనేది మనం యాడ్ చేసుకుంటూ పోయాం అనుకోండి, మన వాల్యూ కూడా పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట చూస్తే. సో అలా మన లైఫ్లో మనం క్యారెక్టర్ అనేది పెంచుకోవాలన్నమాట. స్కిల్స్ అనేవి ఉన్నాయనుకోండి, స్కిల్స్. ఆ స్కిల్స్ అనేవి ఎటువంటి అంటే జీరోస్ లాంటివి అనమాట చూస్తున్నాను. జీరోస్ వాల్యూ ఉంటుందా ఉండదా? ఉండదా? ఉంటుంది కదా. జీరోస్ వాల్యూ లేదనుకోండి, ₹100 ₹1 అయిపోతుంది, అవునా? జీరో వాల్యూ ఉంటుంది, కానీ ముందు ఒకటి ఉంటేనే ఉంటుంది అనమాట, లేకపోతే ఉండదు అనమాట చూస్తే కనుక. అలా మనం నేర్చుకునేవన్నీ కూడా ఎటువంటివంటి జీరోస్ లాంటివి. దానికి ముందు మనం ఒకటి యాడ్ చేసుకోవాలి. ఆ ఒకటి ఏంటంటే గుడ్ హ్యాబిట్స్ అనమాట చూస్తే కనుక. మరి గుడ్ హ్యాబిట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? నేర్చుకుంటే వస్తాయి. ఎలా నేర్చుకోండి? మనం దాని గురించి తెలుసుకోవాలి. తెలుసుకుని అర్థం చేసుకుని అప్పుడు మన లైఫ్లో మనం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే అప్పుడు మనకు వస్తాయి. మనం సైకిల్ నేర్చుకుంటాం కదా, నేర్చుకుంటాం, ప్రాక్టీస్ చేస్తాం కదా. ఎంతమందికి సైకిల్ ఇక్కడ? అందరికీ వచ్చు. సో మనం ఫస్ట్ దాన్ని నేర్చుకున్నాం కదా, ప్రాక్టీస్ చేసాం కదా. దాన్ని చూసాము, తర్వాత తెలుసుకున్నాము ఎలా నడుస్తుందో, దాన్ని ప్రాక్టీస్ చేసాము. అలాగే మనం మంచి అలవాట్ల గురించి మనం చేయించండి. మంచి అలవాట్ల గురించి కూడా మనం ఫస్ట్ తెలుసుకోవాలి. తెలుసుకుని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని మనం దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మనకు వచ్చేస్తుంది అనమాట. ఒక సైకిల్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు అది లైఫ్ లాంగ్ ఉంటుందా ఉండదా? ఉంటుంది కదా. కానీ మనం ఫస్ట్ నేర్చుకోవాలి, అవునా? సో అందుకే అలాగే ఇంగ్లీష్లో ఒకటి చెప్తారనమాట, ఒక సెంటెన్స్. ఒకసారి నేను చెప్తాను, మీరు రిపీట్ చేయండి, ఓకే? గుడ్ హ్యాబిట్స్ ఆర్ డిఫికల్ట్ టు లెర్న్, ఈజీ టు మెయింటైన్. బ్యాడ్ హ్యాబిట్స్ ఈజీ టు లెర్న్, డిఫికల్ట్ టు గివ్ అప్. అర్థమైందా? ఎవరైనా చెప్పగలుగుతారా? ఓకే అంటే ఇంకొకసారి చెప్పిస్తాను, ఓకే? ఈసారి జాగ్రత్తగా వినండి. గుడ్ హ్యాబిట్స్ డిఫికల్ట్ టు లెర్న్, ఈజీ టు మెయింటైన్. బ్యాడ్ హ్యాబిట్స్ ఈజీ టు లెర్న్, డిఫికల్ట్ టు గివ్ అప్. ఓకే? ఒకళ్ళు చెప్పండి. మైక్ ఇస్తాను. Good habits is easy to learn and difficult to do. ఓకే, లాస్ట్ టైం. ఓకే, వన్ మోర్ ప్రాక్టీస్. ఈసారి చెప్పాలి. గుడ్ హ్యాబిట్స్ డిఫికల్ట్ టు లెర్న్, ఈజీ టు మెయింటైన్. బ్యాడ్ హ్యాబిట్స్ ఈజీ టు లెర్న్, డిఫికల్ట్ టు గివ్ అప్.
ఓకే 3 సార్లు అయిపోయింది. ఓకే ఇప్పుడు ఇక్కడికి వచ్చి మైక్లో చెప్పండి. Good habits, hard to learn, easy to maintain. Bad habits, easy to learn, hard to give up. What's your name? Pradyumna. Told correct. From girls side, anybody? Good habits, difficult to learn, easy to maintain. Bad habits, easy to maintain, easy to learn, difficult to maintain. Give up. సో ఇప్పుడు మనం మరి గుడ్ హ్యాబిట్స్ నేర్చుకోవాలా, బ్యాడ్ హ్యాబిట్స్ నేర్చుకోవాలా? మరి కష్టం కదా, కష్టమైన నేర్చుకోవాలా? ఈజీ అయితే ఏదో నేర్చుకోవాలి కదా, కదా కష్టమైనదే నేర్చుకోవాలి. ఓకేనా? ఒకసారి నేర్చుకుంటే అది ఈజీగా ఉంటుంది, లైఫ్ లాంగ్ అంతా ఈజీగా ఉంటుంది అనమాట. బ్యాడ్ హ్యాబిట్స్ ఈజీ అని నేర్చుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, లైఫ్ అంతా డిఫికల్ట్ అయిపోతుంది అనమాట. మన లైఫ్ ఈజీగా ఉండాలి, డిఫికల్ట్ ఉండాలా? అప్పుడు ఏం చేయాలి మనం? గుడ్ హ్యాబిట్స్ నేర్చుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మీకు దాని గురించిన అవగాహన, అండర్స్టాండింగ్, అది ఎలా ప్రాక్టీస్ చేయాలి దాని గురించి మేము మీకు ఈ కాంటెస్ట్ తీసుకొచ్చాము. దాని పేరు వాల్యూ ఎడ్యుకేషన్ కాంటెస్ట్. ఓకే, ఈ కాంటెస్ట్ గురించి మనకి వినయ్ సార్ చెప్తారు. ఓకే, హరే కృష్ణ. ఈ కాంటెస్ట్ని ఓపెన్ బుక్ కాంటెస్ట్ అంటారు. ఓపెన్ బుక్ కాంటెస్ట్ అంటే మీరు చూసి రాయడం అన్నమాట. మీరు మామూలుగా మీరు అన్ని ఎగ్జామ్స్ ఎలా రాస్తారు, కొన్ని రోజుల పాటు చాలా చదివి గుర్తుంచుకొని ఎగ్జామ్ ముందు చాలా టెన్షన్తో వర్రీ అవుతూ బుక్స్ క్లోజ్ చేసి చూడకుండా రాస్తారు కదా. కానీ ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ కాంటెస్ట్ ఓపెన్ బుక్ కాంటెస్ట్ అంటే మీరు చూసి రాయొచ్చు, బుక్స్ ముందు పెట్టుకొని చూసి రాయొచ్చు అనమాట. సో చాలా ఈజీ కదా. సో ఈ కాంటెస్ట్లో వాల్యూస్కి సంబంధించిన ప్లస్ మీరు స్టడీస్లో బాగా రాణించడానికి ఉపయోగపడే స్కిల్స్, మన కల్చర్, వీటికి సంబంధించిన లెసన్స్ ఇందులో ఉంటాయి. మీరందరూ జీవితంలో సక్సెస్ పొందాలనుకుంటున్నారా? సో పొందాలనుకుంటే ఈ కాంటెస్ట్ మీకు సక్సెస్ ఫార్ములా అందిస్తుంది. ఆ ఫార్ములా ఏంటంటే 3C ఫార్ములా. చెప్పండి ఒకసారి. ఈ 3C ఫార్ములా ఏంటంటే, ఫస్ట్ C ఏంటంటే కాంపిటెన్స్, అంటే మీరు స్టడీస్లో మంచి మార్కులు అంటే మంచి స్కోర్స్ చేయడానికి కావాల్సిన స్కిల్స్ ఈ కాంటెస్ట్ నేర్పిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ థింకింగ్, డిసిప్లిన్, కాన్సన్ట్రేషన్. మీ అందరు చెప్పండి, మీరు స్టడీస్లో బాగా చదవాలంటే మీకు ఉండాల్సిన మంచి స్కిల్స్ ఏంటి? చాలా ఇంపార్టెంట్ స్కిల్ అది ఓకే. కాన్సన్ట్రేషన్ అనేది చాలా ముఖ్యం కదా. కాన్సన్ట్రేషన్ లేనిదే మనం చదవలేము. ఈ కాంటెస్ట్లో ఉన్న ప్రిన్సిపల్స్, స్టోరీస్ చదివితే మీరు కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు, దాని ద్వారా మీరు మంచి మార్కులు పొందవచ్చు. సో అలాంటి లెసన్స్ ఈ బుక్లెట్లో ఉంటాయి. దాంతోపాటు నెక్స్ట్ క్యారెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ క్యారెక్టర్, ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అని మీరు తెలుసుకున్నారు కదా. సో స్కిల్స్తో పాటు క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్, దానికి సంబంధించిన లెసన్స్ కూడా ఇందులో ఉంటాయి. తర్వాత కల్చర్. సో ఈ మన కల్చర్ని ఈరోజు మనం అందరం మర్చిపోతున్నాం, కానీ తప్పకుండా మన కల్చర్ ఏంటో తెలుసుకోవాలి. ఆ కల్చర్కి సంబంధించిన లెసన్స్ కూడా ఇందులో ఉంటాయి. సో ఈ 3C'ని మీరు నేర్చుకొని పాటిస్తే మీరు తప్పకుండా మీ కెరియర్లో మీరు సక్సెస్ని సాధించవచ్చు. సో ఇందులో స్టోరీస్ ఉంటాయి. ఈ బుక్లెట్లో చాలా మంచి ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఉంటాయి. మీరు ఏం చేయాలంటే, మీరు పార్టిసిపేట్ చేసిన తర్వాత మీ నేమ్స్ పార్టిసిపేషన్ కోసం ఇస్తే మీకు ఈ బుక్లెట్ ఇస్తారు. తెలుగు, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటాయి అన్నమాట. సో ప్రతి పార్టిసిపెంట్కి భగవద్గీత కాపీతో పాటు ఈ బుక్లెట్ ఇస్తారు. మీరు ఇంటికి తీసుకెళ్ళి క్లాస్లో సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంటికి తీసుకెళ్ళి ఇంటి దగ్గర మీకు ఖాళీ టైం దొరికినప్పుడు క్వశ్చన్స్ ఉంటాయి. సో వాటిని మీరు సాల్వ్ చేయాలి. ఆన్సర్స్ మీకు స్టోరీలోనే దొరుకుతాయి, లేదంటే కొన్ని క్వశ్చన్స్కి మీకు రెఫరెన్స్ ఉంటుంది, భగవద్గీత రెఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ భగవద్గీత 2.5 అని ఉందనుకోండి, ఏదైనా క్వశ్చన్కి రెఫరెన్స్, దానికి ఆన్సర్, ఆ క్వశ్చన్కి ఆన్సర్ మీరు భగవద్గీతలోని 2.5 అంటే సెకండ్ చాప్టర్లో ఉన్న 5th శ్లోక చదివితే ఈ బుక్లో మీరు చదవాలి. మీరు బుక్ మొత్తం చదవాల్సిన అవసరం లేదు, కేవలం ఆ శ్లోకం మాత్రం చదివితే సరిపోతుంది.
ఆ క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుంది. మీరు ఈ విధంగా ఆన్సర్స్ మీరు చదివే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఈ బుక్లెట్లో ఉన్న లాస్ట్ పేజీలో బబ్లింగ్ చేయాలి. మీరందరూ ప్రాక్టీస్ చేసే ఉంటారు ఇంతకుముందు బబ్లింగ్ చేయడం. సో ఈ విధంగా మీకు టైం దొరికినప్పుడల్లా రోజుకు కనీసం అన్ని క్వశ్చన్స్ ఒకే రోజు సాల్వ్ చేయకుండా రోజు కొన్ని సాల్వ్ చేయగా మీరు కంప్లీట్ చేయాలి. ఇందులో ఫిల్ చేయడం చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇదే OMR షీట్లో పైన ఇక్కడ ఒక వెబ్సైట్ ఇచ్చారు, www.valuesforall.com అనే వెబ్సైట్ ఇచ్చారు. ఈ వెబ్సైట్ మీరు జనవరి 26 నుంచి జనవరి 31లోగా ఏదో ఒక రోజు ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు OMR సబ్మిషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్లో మీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. మీ పేరు, క్లాసు, స్కూల్, ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. దాంతోపాటు ప్రతి బుక్లెట్లో ఫస్ట్ పేజీలో హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ స్టిక్కర్ ఉంది. ఇది మీ హాల్ టికెట్ నెంబర్. ఈ హాల్ టికెట్ నెంబరు మర్చిపోకుండా ఎంటర్ చేయాలి. దాంతోపాటు మీరు ఇక్కడ ఫిల్ చేసిన 100 ఆన్సర్స్ యాజ్ ఇట్ ఈస్గా వెబ్సైట్లో మీకు ఫామ్ ఓపెన్ అవుతుంది, OMR ఫామ్ ఓపెన్ అవుతుంది ఆన్లైన్లో. అందులో కూడా సేమ్ ఆన్సర్స్ మీరు అక్కడ టిక్ చేసి సబ్మిట్ చేయాలి. సో ఈ విధంగా మీరు జనవరి 31లోగా 26 నుంచి 31లోగా ఏదో ఒక రోజు మీరు ఫిల్ చేయాలి. ఫిల్ చేస్తే మీకు మీ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అవుతుంది. సో ఇప్పుడు మీ అందరికీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో పార్టిసిపేట్ చేస్తే. ఈ 2 బుక్స్తో పాటు మీకు వెరీ కలర్ఫుల్ న్యూ ఇయర్ క్యాలెండర్ కూడా లభిస్తుంది. దాంతోపాటు మీకు వెరీ వెరీ స్వీట్ వెరీ స్పెషల్ చాక్లెట్ లభిస్తుంది పార్టిసిపెంట్స్ అందరికీ. దాంతోపాటు మీకు ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ లభిస్తుంది. దానిపైన ఇస్రో చైర్మన్ సోమనాథ్జీ, నలంద యూనివర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ విజయ్ భట్కర్ ఇద్దరి సైన్ ఆ సర్టిఫికేట్ పైన ఉంటుంది. కాబట్టి ఈ సర్టిఫికేట్ మీకు చాలా వాల్యుబుల్, మీ కెరియర్లో చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మేము వారంలో కనీసం 2 సార్లు మీ అందరికీ ఫ్రీగా ఆన్లైన్లో వాల్యూ ఎడ్యుకేషన్ క్లాసెస్ నిర్వహిస్తున్నాము. సో మీరేం చేయాలంటే ఈ బుక్లెట్ మీరు తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి మీరు www.valuesforall.com అనే వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో మీకు జాయిన్ వాట్సాప్ కమ్యూనిటీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసి కోనసీమ వాట్సాప్ గ్రూప్లో చేరితే మీకు డైలీ క్లాస్ డీటెయిల్స్ మీకు అందుతాయి. క్లాస్ టైమింగ్స్, ఏ రోజు ఉంటుంది, ఇంకా వాల్యుబుల్ కెరియర్ గైడెన్స్, ఆ డీటెయిల్స్ అన్నీ వాట్సాప్ కమ్యూనిటీలో వస్తాయి. కాబట్టి మీరు తప్పకుండా వెంటనే చేరాలి అందులో. దాని తర్వాత మీ అందరికీ చాలా అట్రాక్టివ్ ప్రైజెస్ ఉన్నాయి. తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు ఇంతకుముందు చెప్పారు కదా మీ అందరికీ సైక్లింగ్ వచ్చని. మీ అందరికి సైక్లింగ్ అంటే ఇష్టం కదా. సో మీకు చాలా అట్రాక్టివ్ గిఫ్ట్స్ ఉన్నాయి. మీరు ఓవరాల్ టాపర్గా ఈ కాంటెస్ట్లో నిలిస్తే మీకు 35,000 వర్త్ ఆఫ్ ఎలక్ట్రిక్ సైకిల్ లభిస్తుంది. అంతేకాకుండా మీరు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒకవేళ ఇది గెలుచుకోలేకపోయినా డిస్ట్రిక్ట్ లెవెల్లో మీరు ఫస్ట్, సెకండ్ పొజిషన్లో నిలిస్తే మీకు 6,000 వర్త్ ఆఫ్ సైకిల్స్ లభిస్తాయి. తర్వాత థర్డ్ టాపర్కి స్మార్ట్ వాచెస్ లభిస్తాయి. సో ఈ రోజుల్లో అందరూ స్మార్ట్ వాచెస్ పెట్టుకుంటున్నారు కదా. సో మీరు కూడా థర్డ్ టాపర్గా నిలిస్తే మీరు కూడా స్మార్ట్ వాచెస్ని పెట్టుకోవచ్చు. అంతేకాకుండా మీరు మీకు ఒక గొప్ప అవకాశం ఉంది. అదేంటంటే మీరు డిస్ట్రిక్ట్ లెవెల్లో టాపర్స్గా నిలిస్తే మీరు ఇస్రో బెంగళూరు ఆఫీస్ని మీరు విజిట్ చేయవచ్చు. విజిట్ చేస్తే అక్కడ ఇస్రో చైర్మన్ చేతుల మీదుగా మీకు స్పెషల్ గిఫ్ట్స్ లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ ఈ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేసి బాగా పర్ఫామ్ చేస్తే, మంచి స్కోర్ చేస్తే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఓవరాల్గా టాపర్గా నిలిస్తే గొప్ప గొప్ప ప్రైజెస్ ఉన్నాయి. అంతేకాకుండా ఈ కాంటెస్ట్ చాలా ఫేమస్ కాంటెస్ట్, చాలా స్టేట్స్లలో నిర్వహించబడుతుంది. చాలా ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎందుకంటే చాలా విలువైన కాంటెస్ట్ కాబట్టి. సో మీరు కూడా ఈ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేసి ఈ గొప్ప ప్రివిలేజెస్, ఈ అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకోవాలి. మీరు పార్టిసిపేట్ చేస్తే మీకు 5,000 వర్త్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI కోర్స్, ఇంకా రోబోటిక్ కోర్స్ కూడా ఫ్రీగా సమ్మర్ వెకేషన్లో మీకు నేర్పించబడుతుంది. కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్. ఈ రోజుల్లో ఇలాంటి సబ్జెక్ట్స్ కూడా మీరు నేర్చుకోవచ్చు. ఓకే.
ఈ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయాలంటే 200 ఫీ రిజిస్ట్రేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. సో మీరు రేపటి నుండి మీరు 200 రూపీస్ ఒక 2-3 డేస్లోగా మీరు మీ క్లాస్ టీచర్స్కి సబ్మిట్ చేస్తే మీకు వెంటనే ఈ బుక్లెట్స్ ఇస్తారు, ఈ మెటీరియల్ అవన్నీ ఇస్తారు. అప్పుడు మీరు ఇంటికి తీసుకెళ్ళి బాగా ప్రిపేర్ అయ్యి మీరు బహుమతి పొందవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. అమ్మ సార్ చెప్పింది క్లియర్గా అర్థమైంది కదమ్మా? ఈ కంటెస్ట్లో పార్టిసిపేట్ చేయాలంటే 200 రూపీస్ పే చేయాలి. అది చాలా నామినల్ ఫీ అమ్మ, అది చాలా 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 తక్కువ. మీరు సినిమాకి వెళ్ళినంత ఉండదు యాక్చువల్గా, లేదా సినిమా హాల్లో పాప్కార్న్ ఏమన్నా చెత్త కొనుక్కుని ఆ జంక్ ఫుడ్ తిని ఆ ఖర్చు కూడా కాదు ఇది. సో కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు మ్యాక్సిమం, అంటే కంపల్సరీ అంటే ఏంటంటే మీ ఇష్టం, మీ పేరెంట్ ఇష్టం. మీ పేరెంట్స్ ఒప్పుకుని 200 రూపీస్ మీరు పే చేస్తామంటే ఇస్రో చైర్మన్, అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఆయన చైర్మన్ అమ్మ. అలాంటి వాళ్ళని కలవడం అంటే అంత ఈజీ ఏం కాదు అసలు ఏమే. అందుకని చెప్పి నెక్స్ట్ ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, డేటా అనాలిసిస్ ఏమో, ఇవన్నీ చాలా లేటెస్ట్ కోర్సులు. ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలందరూ లేటెస్ట్గా జాయిన్ అవుతున్న కోర్సెస్. మీరు ఇప్పుడు యాక్చువల్గా 8th 9th ఉన్నారు, మీరు ఒక 6-7 ఏళ్ళ పిల్లల్లో ఖచ్చితంగా ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తారు. చేశాక మీరు బయటకు వచ్చేటప్పటికి అవి చాలా మంచి ఫామ్లో ఉంటాయమ్మా. ఈ డేటా అనాలిసిస్ కానీ లేకపోతే ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీటిలో కూడా చాలా అప్డేటెడ్ వెర్షన్స్ వచ్చాయమ్మా ఇప్పటికే. సో మీరు ఇంచక్క బయటకు వచ్చేటప్పటికి సర్టిఫికేట్స్ తోటి బయటకు వెళ్ళారనుకోనమ్మా, 100% పాలతో పాటు బూస్ట్ కూడా మీ దగ్గర ఉన్నట్టే. సారే వాళ్ళు ఇస్తుంది పాలమ్మ, అందులో మీకు నచ్చింది కలుపుకోవచ్చు, బూస్ట్, హార్లిక్స్ అన్నీ ఇష్టం. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదమ్మా ఏమ్మా. చాలా మంచిగా జరుగుతున్న ప్రోగ్రామ్ ఇది. సో ఒకసారి అది పేరెంట్స్కి కన్వే చేయండి, ఇంచక్క నీట్గా కంపల్సరీగా పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి ఏమ్మా. ఇప్పుడు సార్ ఇవందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో మీ పేరెంట్స్ అందరికీ చూపించవచ్చు. ఇందులో డీటెయిల్స్ అన్నీ ఉన్నాయమ్మా మొత్తం. ఆ ప్రైజెస్ అవన్నీ పక్కన పెట్టేయండి. మీకు బాగా యూజ్ అయ్యేది డేటా సైన్స్ గురించి, వాటి గురించి ఇంచక్క వాట్సాప్ గ్రూప్లో ఇంచక్క సార్ వాళ్ళు క్రియేట్ చేసి, ఎవరు మామూలు వాళ్ళు చెప్పరమ్మా, ఐఐటి చదువుకుని పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ కానీ లెక్చర్స్ కానీ వాళ్ళు మీకు చెప్తారమ్మా ఈ లెసన్స్. సాధారణంగా మనం బయట ఇలాంటివి ఈ మైత్రి వనం దగ్గర, అంటే హైదరాబాద్ అమ్మ, లేదా బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీ అని చెప్పి ఉంటుంది, లేదా మాన్యత టెక్ పార్క్ అని ఉంటుంది, అక్కడ ఈ కోర్సెస్ నేర్పుతూ ఉంటారు. గంటల లెక్కన ఫీజు తీసుకుంటారమ్మా వాటికి, రోజుల లెక్క కూడా కాదు. మీరు ఏడాదికి ఫీజు కడతారు. ఇలాంటి కోర్సులు నేర్చుకోవాలంటే గంటల లెక్క మనం ఫీజు కట్టాలి. 50,000, 60,000, 1,00,000. కొన్నిసార్లు ఫారంలో ఎక్కువ డబ్బులు అయిపోతాయని చెప్పి మన హైదరాబాద్ వచ్చేసి హైదరాబాద్లో అద్దె తీసుకుని అక్కడ కోర్సు నేర్చుకుని మళ్ళీ ఫారెన్ వెళ్ళిపోతారు వెనక్కి. ఎందుకంటే అంతంత వాల్యూ ఉన్న కోర్సెస్. అంటే డబ్బుల పరంగా చెప్తున్నా యాక్చువల్గా నేను చెప్పేదంతా. సార్ చెప్పేదంతా ఎడ్యుకేషన్ గురించి, మీ క్యారెక్టర్ గురించి, వీళ్ళ గురించి చెప్పాను. నేను మీకు చెప్తున్నంత డబ్బుల గురించి. ఎందుకంటే ఇవి నేర్చుకున్నారంటే చక్కగా మీకు ఆ బెనిఫిట్స్ మీరే చూద్దరు కానమ్మా, చెప్తే తెలియదు. కొంచెం పెద్ద అయ్యాక నిజంగా మీకు అవకాశం వచ్చి బయటకు వెళ్ళాల్సి వచ్చిందనుకోనమ్మా, అప్పుడు మీరు మజా ఎంజాయ్ చేస్తారు ఇంచక్క ఏమ్మా. సో ఒకసారి పేరెంట్స్కి చెప్పండి. ఇదేంటంటే మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళి మీరు ఓన్గా రిజిస్టర్ అవ్వాలి. అది గుర్తుపెట్టుకోండి. తెలియకపోతే ఇక్కడ గైడ్లైన్ చేస్తానమ్మా, ఇబ్బంది ఏం లేదు అసలు. ఎంతమంది కన్నా ఎలాగ మళ్ళీ మీరు రిజిస్టర్ అవ్వాలి అనేది చెప్పడానికి ఇబ్బంది ఏం లేదు. కానీ మీరు ఇంటి దగ్గర ఓన్గా రిజిస్టర్ అవ్వాలని చక్క మిస్ చేసుకోకండి ఏమ్మా. రైట్, థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఒక ఇద్దరు రండమ్మా, భాస్కర్ దా, గోడూరి దా రమ్మా, దర్శనం వెళ్ళదండమ్మా. హాసి ఒకటి ఇచ్చే అమ్మ. మీ ఫ్రెండ్స్ ఎవరు జాయిన్ అవుతారన్నా కూడా చెప్పచ్చు ఇంటి దగ్గర, మీరే కంపల్సరీ కదా. మీ నుంచి బెనిఫిట్ ఎవరు తీసుకున్నా కూడా ఆ బెనిఫిట్ మీకే మళ్ళీ. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా జాయిన్ అవుతారన్నా కూడా మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పచ్చు. ఆ పేపర్ పాడేసుకోకండి, కంపల్సరీ ఇంటికి వెళ్ళి పేరెంట్స్కి చెప్పండి ఏమ్మా. ఒక 3 డేస్లోనే పే చేయాలమ్మా. మళ్ళీ ఒక 4-5 డేస్ పై హాలిడేస్ వచ్చాక మళ్ళీ పే చేస్తానంటే స్వామి వాళ్ళు ఉండరు, వెళ్ళిపోతారు. హైదరాబాద్ నుంచి వచ్చారు, వెళ్ళిపోతారు. అందుకని చెప్పి మీరు 3-4 డేస్లోనే మొత్తం కంప్లీట్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, కంపల్సరీ అయితే ఏం కాదు, మీ ఇష్టం.
మనీ పే చేశాక బుక్స్ ఇష్యూ చేస్తారు. స్కూల్లో ఉంచుతారు సార్ వాళ్ళు, మీకు అవి నేను ఇష్యూ చేస్తాను. ఓకేమ్మా? ఒక 2 minutes స్వామికి ఇవ్వండి. అక్కడ స్వామి ఉన్నారు కదా, ఆయన జీవితం తాగుతారు. అది చరిత్ర స్వామికి. ఆబ్సెంట్ సార్ నాన్న మీ ఫ్రెండ్కి తీసుకుని ఇవ్వచ్చమ్మా. తీసుకోండి. అలా మీదకి వచ్చేది అందరూ లైన్లో తీసుకుని కంగారు ఏం లేదు, అందరు తీసుకుని. అమ్మ 5th class బాయ్స్